పందెం కోడి నీడు పందెం కోడి తెలుసు కదా మీకు. ఒక పందానికి 1,20,00,000 జరిగిన ఊరిది. నాయుడు ఫోన్ చేస్తుంది చూద్దాం ఎందుకో వీడియో కాల్ చేస్తుంది డైరెక్ట్గా. చెప్పు నాయుడు. నాయుడు చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఫ్రమ్ తాడేపల్లిగూడెం. సో ఇక్కడ నుంచి మనం దేవరపల్లి వెళ్ళబోతున్నాం. అక్కడికి ఎందుకంటే వెడ్డింగ్. సో తాడేపల్లిగూడెం దగ్గర నుంచి తరకుకి వెళ్ళి ఎంగేజ్మెంట్ ఫినిష్ చేసుకొని నైట్ అంతా రెస్ట్ తీసుకొని మళ్ళీ డైరెక్ట్గా దేవరపల్లి వెళ్తున్నాం. దేవరపల్లికి వెళ్ళినాక అక్కడ ఏంటంటే మనకి వెడ్డింగ్ ఉంది. అది అయిపోయిన తర్వాత అది 3కో 4కో అయిపోద్ది ఎర్లీ మార్నింగ్. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అదే కంటిన్యూ మళ్ళీ 6కి మళ్ళీ పక్కన అరవల్లి. సో అరవల్లికి వెళ్ళేసి అక్కడ ఎంగేజ్మెంట్ ఉంది, అది కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో షెడ్యూల్స్ ఎలా ఉన్నాయి తెలుసా? టిక్ 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 స్టెప్ 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 అంటే నాన్ స్టాప్ షెడ్యూల్స్ ఉన్నాయి. దోలు తీరిపోతుంది, అసలు రెస్ట్ ఉండట్లేదు. సో అయినా కూడా మీకు వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్. డైరెక్ట్గా క్లయింట్ లొకేషన్లోనే ఉన్నాం, నైట్ స్టే చేస్తాం. బ్యాక్ సైడ్ ఇల్లు కనిపిస్తుంది కదా, పైన పెంట్ హౌస్లో ఉన్నాం మనం. దేవరపల్లిలో మన గ్యాంగ్ ఉంది. భయ్యా బ్యాగ్స్ ఇవన్నీ సుమోలు ఉన్నాయి, సుమోలు ఉన్నాయి. ఇగో ఏ కదా పెట్టేదా పక్కనే దేవరపల్లి, దూరం ఏం కాదు, 10 to 15 కిలోమీటర్స్ అంతే. అబ్బా ఎండ కాలిపోతుంది. ఫుడ్ కోసమని కొంచెం సర్చింగ్ చేస్తాను. అంటే సర్చింగ్ అంటే ఇక్కడ ఫేమస్ ఫుడ్ ఉంటుంది కదా ఈ సైడ్, వాటి కోసం అని. మా వాడేమో మిక్సీ ఫ్రైడ్ రైస్ అని చెప్పాడు. ఆ మిక్సీ ఫ్రైడ్ రైస్ ఎక్కడ బాగుంటుంది అనేది కనుక్కోడానికి ఇక మా వాడికి ఫోన్ చేస్తున్నాను. లోకల్, ఇటు పక్కా లోకల్ అనమాట. ఇది కాల్ లిఫ్ట్ చేయి, ఇట్లా 5 నిమిషాలు చేస్తానండి. ఇప్పుడు 15 minutes అయింది, ఇంకా కాల్ చేయాలి. కాల్ చేసినా చెప్తా, వాడుతా లైవ్లో మాట్లాడుతాను అండి. ఫోన్ చేసినాక ఏరా 5 నిమిషాలు అన్న అడ్రస్ లేవు. నువ్వే అది కాదు, ఫుడ్ గురించిరా. అవునా? అంటే ఇంకేదో తీసుకోవాలి అంతే మాకు ఈరోజు. అయ్యేనా? సరే ఇంకా దాబా ఒక్కరోజు అయితే సరే, దాబాకి వెళ్తాను చూసుకొని. ఓకే ఓకే రైట్. సో గైస్ ఈరోజు మిక్సీ ఫ్రైడ్ తినలేకపోతున్నాం, పర్లేదు. ఏ బండి ఇయ్యనింది. సరే మళ్ళీ తిందాం, మళ్ళీ నెక్స్ట్ రేపు వస్తాం కదా మళ్ళీ ఎంగేజ్మెంట్కి టుమారో. సార్ దగ్గరలో తిరుగుతా ఉండి మొత్తం ఈ లొకేషనే కదా. సో రేపు ట్రై చేస్తాం గైస్. ఏదన్నా ఉందంటే మిక్సీ ఫ్రైడ్ రైస్ మీకు చూపిద్దాం అనుకుంటున్నా. లారీ బ్లాక్ చేశాడు, అయినా చూపిస్తా, పర్లేదు. చూడండి కనిపిస్తుందా? ఐ లవ్ తాడేపల్లిగూడెం కరెక్ట్గా చెయ్యి దగ్గర. ఇవన్నీ ఫేమస్ అయిపోయినాయి. ఎక్కడ ఫేమస్ అయిందంటే ఫస్ట్ ఎక్కడ వచ్చింది మొహమ్మద్? అది నీకు ఐడియా ఉంది? ఫస్ట్ ఏం గైస్ డిమ్ అయిపోయింది మొత్తం. ఏం లేనా సర్లే ఏదో ఒకటి. ఫస్ట్ అది వచ్చి మనకి వైజాగ్లో పుట్టింది, అక్కడ నుంచి పెరిగింది. సో అక్కడి నుంచి పాకతా వచ్చింది అనమాట. అవునా? అది వన్ మోర్ థింగ్ గైస్, తాడేపల్లిగూడెం ఊరు నుంచి ఒక విషయం చెప్తాను. హైయెస్ట్ పందెం కోడి నీడు పందెం కోడి తెలుసు కదా మీకు, సంక్రాంతికి వేస్తారు కదా. సో వాటి మీద బెట్టింగ్స్ అనేది జరుగుతూ ఉంటాయి. హైయెస్ట్ బెట్టింగ్ జరిగింది ఇక్కడ 1,20,00,000 అంట. ఎంత అంతేనా? 1,25,00,000 అంట ఒక బెట్టింగ్కి. ఒక పందానికి 1,20,00,000 జరిగిన ఊరిది, అదే తాడేపల్లిగూడెం. మనం ఇక్కడే ఉన్నాం అనమాట. నేను లాస్ట్ టైం చిన్న రీల్ చేస్తాను, మీకు అందరికి తెలిసే ఉంటుంది. భీమవరం ఫ్యాన్సీ నెంబర్ల గురించి. అంటే భీమవరం అనేది కనిపించలేదు కానీ ఉన్నాయి ఇక్కడ కూడా. లారీ అవన్నీ కామన్ లేదా. అయితే మోస్ట్లీ మనకి కొన్ని కనిపిస్తున్నాయి ఫ్యాన్సీ నెంబర్లని. భీమవరం అయితే అమ్మో అది అరాచకం. అది ఏమో అన్నాయి భీమవరం అయితే అరాచకం. ఇంకా ఫ్యాన్సీ నెంబర్లే. మళ్ళీ 5677. సర్లే మనం ఈసారి కారకొండ సెకండ్ లైన్లో తేడా కొందాం వచ్చి. ఈ దూరం వచ్చినప్పుడు గోదావరి సైడ్ వచ్చినప్పుడు ఆత్రేయపురం పూతరేకులు మేము మిస్ కావద్దు. కానీ మర్చిపోయాను, తనుష్ మావాడు ఇందాక ఫోన్ మాట్లాడాను కదా, వాడు ఒక విషయం చెప్పాడు. ఆత్రేయపురం పూతరేకుల కన్నా ఇంకొకటి చెప్పాడు పేరు, మీకు ఐడియా ఉంది ఏదన్నా? సో ఏదో చెప్పాడు, పేరు చెప్పాడు. అది చాలా బాగుంటుందంట, ఇవి కూడా బాగుంటాయంట. ఒకసారి ట్రై చేద్దాం. అదొక డబ్బా, ఇదొక డబ్బా, 2 ట్రై చేస్తే ఏది బాగుంటుంది నెక్స్ట్ టైం అదే తీసుకున్నాం. కానీ ఆత్రేయపురం అనేది నోటి మాటలో ఫేమస్ పూతరేకులు. అలానే టేస్ట్లో కూడా అట్టే ఉంటాయి అనుకోండి, కాదని చెప్పలేదు. వైబ్ నేను ఒక వీడియోలో చూసాను. అవునా? రోడ్లో అన్ని పేర్చుంటారు,
వాళ్ళు మనం పిలుస్తూ ఉంటారు రండి అని, మంచిగా బాక్స్ ప్యాకింగ్ చేసి అప్పుడే మనకి వేస్తారు కావాలన్నా కూడా. అంటే మనకి సపోజ్ బాండలు ఉంటాయి కదా, మనకి బాండలు తిప్పేసి దాని మీద ఏదో జస్ట్ కోటింగ్ టైప్ వేస్తారు, పేస్ట్ టైపు, అది పూతరేకి అయిపోతుంది. దాని మీద మొత్తం డ్రై ఫ్రూట్స్ మీకు ఏది కావాలంటే చుట్టేసి ఇలా పెట్టేస్తారు. దట్ ఈస్ పూతరేకు. కానీ పూతరేకులు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి గాయస్, అవునా కదా? ఒకప్పుడైతే 60-70 ఉండేవి, అప్పుడైతే మంచిగా తినేవాళ్ళం. ఇప్పుడు ఒక పీస్ 25 అంట. బాగా పెరిగిపోయాయి రేట్లేమో కొనడానికి. అట్టే ఉందనుకోండి మొత్తం కూడా పాపులేషన్ కానీ డైలీ ఎక్స్పెన్సెస్ కూడా అట్లే ఉన్నాయి. ఒక్క నిమిషం లొకేషన్ చూడాలి, మా వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు, నేను లాక్ చేస్తాను. ఓకే స్ట్రైటా? ఓకే రైట్. లొకేషన్ వచ్చి మనకి ఇందాక చెప్పా కదా, నేను ఎంత చెప్పాను ఇందాక 10 to 15 చెప్పా కదా, తప్పు గైస్, 10 to 15 కాదు, 56 ఉంది కిలోమీటర్స్. సో 1 hour జర్నీ. ఈ 1 hour మధ్యలో మాకు పెద్ద టాస్క్ ఏంటంటే మళ్ళీ పోయేసి ఫుడ్ వెతుక్కొని తిన్న తర్వాత మళ్ళీ రూమ్స్ తీసుకొని ఆ రూమ్స్ తీసుకున్న తర్వాత డేటా కాపీ పెట్టుకోవాలి. ఇందాక పైన చెప్పాను కదా డేటా కాపీ ఉందని, కాపీ అన్నీ పెట్టుకోవాలి. ఇప్పుడు కాపీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ షూట్కి వెళ్ళాలి ఈరోజు ఈవినింగ్ మోస్ట్లీ కొంచెం టైం ఉండొచ్చు. డైరెక్ట్గా నేను వెడ్డింగ్లో రికార్డ్ చేస్తాను ఏదన్నా ఛాన్స్ వస్తే, బికాస్ ఆఫ్ ఎందుకంటే ఈరోజు ఇద్దరున్నారు సినిమాటోగ్రాఫర్స్, సో టైం దొరుకుతుంది ఖచ్చితంగా. వెళ్ళేసి కొంచెం ట్రై చేద్దాం. నిన్న ఎంగేజ్మెంట్లో కొంచెం వైప్ క్రియేట్ చేసాము, అంటే లాగిన్ రికార్డ్ చేయలేదు కానీ సిటీ గల ఆ వైబ్ అనేది మీరు అడగబాక నేను చెప్పను, కానీ అది వేరే వైబ్లే. తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. నేను దేవుడిని చెప్తున్నాను, మీకు తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒక లొకేషన్ లాగాము. ఈ ఊరు ఐడియా ఉందా మోహన్ భాయ్? నల్లజీరాల అంట. నల్లజర్ల ఊర్లో ఉన్నాం. నైట్ ఫోన్ చేస్తాను చూద్దాం, ఎందుకో వీడియో కాల్ చేస్తాను డైరెక్ట్గా. చెప్పు నాయుడు. యా సి గాయ్స్, నాయుడు చూడండి వెనకాల పోవాలంట. ఇవి కూడా వేసానా ఇక మాట్లాడు నాయుడుతోని. సో గైస్ బ్యాక్ సైడ్ ఉందంట, పుష్క ట్రై చేస్తున్నాం. పుష్క తీసుకెళ్ళి ఏమనుకుంటున్నాం అంటే పుష్క తీసుకెళ్ళి పొలాల్లో ఎక్కడ సెట్ చేసుకొని మంచిగా థమ్స్అప్ తీసుకొని కూర్చొని తిన్నామంటే అబ్బాబ్బాబ్బా ఆ సుఖం వేరు. ఒకళ్ళు దొరికితే ఆ వైపు చూపిస్తారు ఎలా ఉంటుంది. ఇటుపోయి యాక్చువల్గా మనం పొలాలు తిందాం అనుకున్నాం కదా, చూడండి పక్క మాస్ డాబాకి వచ్చాం. పూరా మాస్ డాబా ఇది. వీళ్ళు ఫోన్ చేసి సడన్గా మళ్ళీ ఓ పర్సన్ ఇంటికి వెళ్తున్నాడు, మీరు త్వరగా వెళ్ళేసి పెళ్ళికొడుకు ఎంట్రీ తీసుకోవాలని చెప్పారు గాయ్స్. ఇప్పుడు మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళేసి పెళ్ళికొడుకు ఎంట్రీ తీసుకోవాలి, టైం లేదు, మళ్ళీ వెళ్ళాలి. ఫుడ్ లేదు ఇక్కడ, ఫస్ట్ ఫుడ్ తిన్న తర్వాత వెళ్ళాలి ఏదన్నా కానీ. అర్థం కావట్లా ఏం చేయాలో. ఇప్పుడు మేము రూమ్స్ లేవు, డేటా కాపీ చేయాలా, ఎప్పుడు అవుతుందో తెలియట్లేదు కానీ చూద్దాం. సో గాయ్స్ ఇప్పుడే దేవరపల్లి రీచ్ అయ్యాం. ఇక రూమ్స్ కోసం ఇప్పుడే కాల్ చేశాను అనమాట. వాళ్ళు క్లయింట్ నెంబర్ ఇచ్చారు. వాళ్ళ నెంబర్ కాల్ చేస్తే చెప్తామని చెప్పారు. రూమ్కి వెళ్ళేసి డేటా కాపీ పెట్టాలా. ఇప్పుడు మేము ఇక్కడ వెడ్డింగ్ కంప్లీట్ చేసుకొని రేపు మార్నింగ్ మళ్ళీ 7-7:30 కల్లా ఆరవల్లిలో ఉండాలి. ఆరవల్లి అంటే నియర్ టు భీమవరం దగ్గర ఉండాలి. అదొక 1.5 hour జర్నీ ఉంది. మళ్ళీ అసలు షూట్ అది కంటిన్యూ ఉన్నాయి, అస్సలు టైం లేదు. బ్రోనే కాల్ చేస్తున్నాడు. హలో అన్నా, ఫంక్షన్ నాకు తెలియదు, లొకేషన్ తెలియదు. ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ పెడతాను, నాకు ఒక లొకేషన్ పంపిస్తారా? నేను హాయ్ పెడతాను వాట్సాప్లో. ఓకే అండి. సో మా వాళ్ళు అప్పుడే వెళ్ళిపోయాను రూమ్కి. హాయ్ లొకేషన్ సెండ్ చేయండి. అబ్బా వాళ్ళు అరుస్తున్నారయ్యా, మేము వాళ్ళు తినేది అరగలేదు, అంతగా అరుస్తున్నాం. గాయస్ ఇంకా డైరెక్ట్గా రూమ్కి వెళ్ళేసి కలుసుకున్నాం, ఇంకా మాట్లాడ ఓపిక లేదు. సో గాయస్ ఇప్పుడే రూమ్కి ఇచ్చాము. ఇదిగో మా బందోబస్తుని కలిసేసాం. నెక్స్ట్ ఈవెంట్ స్టార్ట్ అయినాక ఏదైనా ఉంటే అప్డేట్ చేస్తాను. సో ఇంకా డేటా కాపీ పెట్టేసుకొని డైరెక్ట్గా ఈవెంట్ స్టార్ట్ అయినా కలుసుకున్నాం. ఎక్కువ మాట్లాడి మీకు సోది పెట్టాను. ఓకేనా గైస్, స్టే ట్యూన్. లేదంటే ఇక్కడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడతో ఎండ్ చేస్తాను. ఓకే గైస్, సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.